చేస్తున్నారో, మన ఓటు తీసుకుని అధికారం రాగానే ముసుగు తీసి ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి, ఆలోచించండి, నిజాన్ని గ్రహించండి. ఈరోజు మనం చదువుకున్నాం, కష్టపడి మీరు పిల్లల్ని చదివిస్తూ వచ్చారు, శ్రమ చేస్తూ చదివించారు, అప్పులు చేస్తూ చదివించారు. ఇక్కడ కూర్చున్న తల్లులు, తండ్రులు, అవునా కాదా? మీరందరూ అప్పు చేసే కదా పిల్లల్ని చదివించారు. ఒకప్పుడు 3-4 శతాబ్దాలలో మను అనేటువంటి ఒక దుర్మార్గుడు ఒక స్మృతిని రాశాడు, మనుస్మృతి. అందులో ఏం రాశాడు? జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి సగం జనాభా అయినటువంటి స్త్రీలను బడికి గుడికి నిషేధం అన్నాడు. అంటే ఆడ మనిషిగా పుట్టితే పుట్టుకతో వారు చదువుకోవడానికి ఇక వీల్లేదు, బడికి వెళ్ళడానికి వీల్లేదు, గుడికి వెళ్ళడానికి వీల్లేదు. కనీసం కష్టం వచ్చిన రోజు దేవా నీ ఆశ్రయం కోరాను అని ప్రార్థించే హక్కు కూడా లేదని చెప్పి మనువు రాశాడు. అంతేకాకుండా 80% పైనటువంటి శూద్రులు ఈరోజు ఓబీసీలుగా అనేక కమ్యూనిటీస్, కాపు, కమ్మ, రెడ్డి, తెలగ, బలిజ, ఒంటరి, ఇలాంటి అనేక కమ్యూనిటీస్ వీళ్ళందరూ కూడా శూద్రులుగా ఉన్నటువంటి వారికి మీకు కూడా చదువు లేదన్నాడు, మంత్రాలు లేవన్నాడు, బడి లేదన్నాడు. ఊరి వెలుపల ఉన్న అస్పృశ్యులకు ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు కల్పించాడు. కొండల్లో నివసించే ఆదిమ జాతులకు భయంకరమైనటువంటి పరిస్థితులు కల్పించాడు. ఇది ఆ రోజు మనువు రాశాడు. అయితే మనువు రాసిన శాసనాలను తిరగరాసి ఆదిమ జాతుల దగ్గర నుంచి, ఆదివాసుల దగ్గర నుంచి, అస్పృశ్యుల దగ్గర నుంచి, శూద్రుల వరకు, మహిళల వరకు, స్త్రీల వరకు సమాన హక్కులు కల్పించాలని భారత రాజ్యాంగాన్ని రాసి నవంబర్ 26వ తేదీ 1949లో వీటన్నిటినీ కూడా తిరగరాసుకుని ఈరోజు సమాన హక్కులు పొందుతూ 21వ ఆర్టికల్ కింద అంతకుముందు ప్రతి ఒక్క వ్యక్తికి చదువు ఇవ్వాలనేటువంటి అంశాన్ని, రైట్ టు ఎడ్యుకేషన్ అంటే పుట్టిన ప్రతి బిడ్డ చదువుకోవాలనేటువంటి ఒక ప్రాథమిక హక్కుని కూడా రాజ్యాంగ సవరణ ద్వారా ఈరోజు మనం తెచ్చుకున్నాం. సో మనువు చదువు ఇవ్వకూడదనుకున్నాడు, కానీ రాజ్యాంగం చదువిచ్చింది. అది కేవలం ప్రభుత్వాల దయాదాక్షిణ్యం మీదే వచ్చే చదువు కాకుండా ఒక హక్కుగా చదువు పొందాలనుకున్నాము. రాజ్యాంగ సవరణ చేసి దానిని ఒక ప్రాథమిక హక్కు చేసుకున్నాం. పెత్తందారులు ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉంటారు, కుతంత్రాలు చేస్తూనే ఉంటారు, మనువాదంలోనే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, మాటలు మాత్రం తీయగా చెప్తూ ఉంటారు. అందుకు నిదర్శనం ఏమిటంటే రాజ్యాంగం వచ్చింది, చదువు ఇవ్వాల్సి వస్తుంది, ఎస్సీలు చదివేసుకుంటున్నారు, ఎస్సీలు చదివేసుకుంటున్నారు, మైనారిటీలు చదివేసుకుంటున్నారు. వీళ్ళు చదువుకుని ఎదిగితే వీళ్ళు కూడా మనతో సమానంగా సీఈఓలుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, మెకానికల్ ఇంజనీర్లుగా, ప్రాజెక్టులు నిర్మించే ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, శస్త్రచికిత్సలు చేసేటువంటి సర్జన్స్గా అయిపోతే వాళ్ళను మన కింద ఎలా పెట్టుకోగలం, మన కాళ్ళ కింద ఎలా అణిచివేయగలం, వాళ్ళని వాడుకుంటూ మనం వాళ్ళని తొక్కుకుంటూ వాళ్ళ భుజాల మీద నడుచుకుంటూ నిరంతరం ఆధిపత్యం ఎలా సాధించగలం? ఇది ఎప్పుడు వాళ్ళ మెదడుల్లో ఆ మనువాదం నడుస్తూ ఉంటుంది. కాబట్టి రాజ్యాంగపరంగా చదువు ఇవ్వాలి, తప్పదు. ఇస్తున్నట్టే చెప్పి ఇవ్వకుండా ఎలా ఉండాలని కుట్ర చేస్తారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు కల్పించకుండా, టీచర్లు నియమించకుండా, నాణ్యమైన విద్యను ఇవ్వకుండా దానిని నెగ్లెక్ట్ చేసుకుంటూ రావడం అనేటువంటిది జరుగుతున్న క్రమంలో ఐక్యరాజ్య సమితి అక్షింతలు వేస్తూ వచ్చింది. వరల్డ్ ఫోరం 193 దేశాలు కూర్చుని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరమైనటువంటి అభివృద్ధి ప్రణాళికలు చేయండి, విద్యను ఇవ్వండి, ప్రతి వ్యక్తికి విద్యనిచ్చి 100% లిటరసీ సాధించండి అని ప్రపంచ దేశాలకు చెప్తున్న పరిస్థితిలో దాని నుంచి బయటపడడానికి ప్రాథమిక హక్కుగా చేసి విద్యనిస్తున్నట్టు, టీచర్లను పెడుతున్నట్టు తీసుకువచ్చి మరొక్కసారి నటించడం ప్రారంభం చేశారు.
మరి ఈ నటన ద్వారా మళ్ళీ చదివేసుకుంటున్నారు, ఎక్కి పైకి వచ్చేస్తున్నారు. దీన్ని ఎలా అరికట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు. కొత్త సూత్రం తెచ్చారు. అది ఏమిటి అంటే భాషను ప్రయోగించడం. అంటే తెలుగు అనేది ప్రాంతీయ భాష. ఒక ప్రాంతీయ భాష నేర్చుకున్న వాళ్ళు నువ్వు ఆ ప్రాంతానికే పరిమితం అవుతావు తప్ప పరిమితులు దాటి బయటకు వెళ్ళి అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి కేవలం తెలుగు మాత్రమే చదువుకుంటే ఎలా వస్తుంది? పరిమితులు లేని భాషను నేర్చుకుంటే కదా వస్తుంది. ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. పేద జాతులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు, మైనార్టీలకు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కావాలి. అంతర్జాతీయ భాషలో నాణ్యమైన విద్య మాకు కావాలి. అది మా హక్కు. అందుకోసం పోరాడదాం. అది అందే వరకు నిలబడదాం. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ దానికోసం నిలబడుతుంది. ప్రతి పేద కుటుంబానికి అంతర్జాతీయ విద్యను అందించడానికి ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. దేశంలో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించినటువంటి ఉపరాష్ట్రపతిగా వెళ్ళిన ఎం వెంకయ్య నాయుడు, ప్రధాన న్యాయమూర్తిగా అయిన ఎన్వి రమణ చౌదరి అంటారు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ ఎందుకు? ఇంగ్లీష్ మీడియం తీసేసి తెలుగు పెట్టండి అని ఆనాడు మనువు ఈ జాతులకు విద్య వద్దంటే, ఈ కొత్తగా వచ్చిన మనువు వెంకయ్య నాయుడు, కొత్తగా వచ్చిన మనువు ఎన్వి రమణ అంటాడు వీళ్ళకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వద్దని. మీరు మనువాదాన్ని ప్రోత్సహిస్తున్నారా? ఈ తరంలో కొత్త మనువులుగా మీరు పుట్టారా? ఎందుకు మా హక్కుని మీరు కాదంటున్నారు? ఖబర్దార్ కబాస్! ఏ కమ్మవాడైతే, ఏ నాయుడైతే, ఏ చౌదరి అయితే మా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వద్దంటారో ఖబర్దార్! ఎవరైనా సరే, ఏ జాతి వాడైనా సరే ఒప్పుకునేది లేదు, ఊరుకునేది లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తిరుగుబాటు చేస్తారు, పోరాడుతారు. ధర్మయుద్ధం చేస్తాం. లిబరేషన్ కాంగ్రెస్ ద్వారా చేస్తాం. మా హక్కులు కాపాడుకుంటాం. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వద్దనడానికి నువ్వెవరవయ్యా? నువ్వేమైనా మనువు సిద్ధాంతాలు పుణికిపుచ్చుకున్నావా? ఒకానొకప్పుడు గర్వించాం. తెలుగువాడు ఉపరాష్ట్రపతి అయ్యాడని గర్వపడ్డాం. తెలుగువాడు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడని గర్వపడ్డాం. మీకు సిగ్గుగా లేదా? ఈ పేదవాళ్ళని విడదీసి వీరిని వెనక్కి తొక్కేయడానికి, కిందకు తొక్కేయడానికి కొత్త సంస్కరణలని చెప్పి తెలుగు భాష అని ఒక భూతాన్ని చూపించి వీరికి ఇంగ్లీషు వద్దు అని వీరి యొక్క భవిష్యత్తుని కాలరాయాలని న్యాయం చెప్పాల్సిన స్థానంలో నుండి వచ్చి అన్యాయంగా మాట్లాడుతున్నావు మిస్టర్ ఎన్వి రమణ. సిగ్గుగా లేదా? నువ్వు అలా కూర్చున్నప్పుడు ఎవరైతే మేము గర్వపడ్డామో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ ఈరోజు మీరు మాట్లాడిన దానికి సిగ్గుతో తల ఉంచుకుంటున్నాం. అలాంటి స్థితిలో మిమ్మల్ని చూసాం, ఉపరాష్ట్రపతిగా చూసాం, ప్రధాన న్యాయమూర్తిగా చూసాం. మీరా ఆ స్థానంలోకి వెళ్ళింది. మిమ్మల్ని చూసా మేము గర్వపడ్డామని సిగ్గుపడుతున్నాం ఈరోజు. ఎందుకంటే మా భవిష్యత్తులను కాలరాయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ భాష మాకు రాకుండా చేసి మేము అమెరికా వెళ్ళకూడదు, ఇంగ్లాండ్ వెళ్ళకూడదు, నెదర్లాండ్స్ వెళ్ళకూడదు, జపాన్ వెళ్ళకూడదు, ఇలా అనేక దేశాలకు వెళ్ళి మీతో సమానంగా సీఈఓలుగా, ఒక సుందర పిచ్చేలాగా, ఒక సత్యనారాయణలాగా మేము కూడా కూర్చుంటే మాకు మీకు తేడా ఏంటి? వీళ్ళు అంటరాని వాళ్ళు, అనగారిన వాళ్ళు, వెనుకబడిన వాళ్ళు, మైనారిటీలు, వీళ్ళు మనతో సమానంగా అమెరికా వచ్చి కూర్చోవడం ఏంటి అనేటువంటి ఒక కుట్రతో ఏ వెంకయ్య నాయుడు మాత్రమే మాట్లాడాలి, ఏ రమణ చౌదరి మాత్రమే మాట్లాడాలి. మీ ఈ కమ్మవర్గం వారే ఎందుకు తెలుగు కోసం మాట్లాడుతున్నారు? ఈ పేదవాళ్ళకి ఇంగ్లీష్ వద్దని అంటున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు ఎందుకు వద్దనడం లేదు. కొత్త మనువాదమా ఇది? సభాముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకు ఇంగ్లీష్ మీడియంని వద్దంటారు? ఇంగ్లీష్ వల్ల తెలుగుకి ఎలాంటి హాని జరగలేదు. ఇంగ్లీష్ వల్ల తెలుగు ఏ విధంగానూ